Hey everyone, welcome back to day 2 in a Vancouver and Vancouver Island series. సో ప్రీవియస్ వీడియోలో మనం గ్రాండ్విల్ ఐలాండ్ అండ్ ఓపెన్ మార్కెట్ గురించి చూసాం కదా. సో నేను నెక్స్ట్ వెళ్ళే లొకేషన్ వచ్చి క్యాప్లోనా సస్పెన్షన్ బ్రిడ్జ్. క్యాప్లోనా సస్పెన్షన్ బ్రిడ్జ్కి ఫ్రీ షటిల్స్ ఉంటాయి అన్నమాట. వ్యాంకోవర్ డౌన్ టౌన్ అండి ఫ్రీ షటిల్స్ ఉంటుంది. నేను యాక్చువల్లీ ఏమనుకున్నాను అంటే ఇక్కడ కవర్ చేసాక డౌన్ టౌన్ వెళ్ళి అక్కడ బస్ ఎక్కుదామే అని అనుకున్నా. బట్ ఇక్కడ ఆల్రెడీ 3 PM అయిపోయింది. నేను ఇక్కడ నుండి మళ్ళీ ఆక్వా బస్ తీసుకొని మళ్ళీ నేను డౌన్ టౌన్ నడిచి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1 hour అవుతుంది. అండ్ మళ్ళీ అక్కడ నుండి బస్సు మేబీ 20-30 minutes పడుతుంది అనుకుంటా. సో ఆల్మోస్ట్ క్యాప్లోనా బ్రిడ్జ్కి వెళ్ళేసరికి 5 అయిపోతుంది. సో ఆ టైం కల్లా అది క్లోజ్ చేసేస్తారు అని అనుకుంటున్నా. నేను యాక్చువల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేద్దామని ఫిక్స్ అయ్యా. బట్ మనకు టైం లేదు, ఎందుకంటే ఇదే లాస్ట్ డే ఇక్కడ నేను వ్యాంకోవర్లో. నెక్స్ట్ నేను మళ్ళీ ఉండను రేపు. సో అది కూడా నేను కవర్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను క్యాబ్ తీసుకొని వెళ్తాను. సో మనం ఇప్పుడు క్యాప్లోనా సస్పెన్షన్ బ్రిడ్జ్కి వచ్చాం. ఈ క్యాప్లోనా సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది నార్త్ సైడ్ ఆఫ్ వ్యాంకోవర్ ఉంటుంది అనమాట. సో క్యాప్లానో రివర్ పైన ఉంటుంది. సో ఇది యాక్చువల్గా 1889లో రోప్స్తో బిల్డ్ చేశారు. New thrills and events, never losing sight of our promise to you, and that is to create experiences that you will be amazed by. చూస్తున్నాం కదా, అదే క్యాప్లోనా బ్రిడ్జ్. సో ఇక్కడ నుంచి చూడడానికి అంత క్లియర్గా లేదు. సో అటు సైడ్ వెళ్తున్నాం మనం, అలాగనే ఎంట్రన్స్కి వెళ్తాం. పదండి చూద్దాం. సో ఈ క్యాప్లోనా బ్రిడ్జ్ ఏరియాలో ఏంటంటే మెయిన్ అట్రాక్షన్స్ ఏంటంటే ఈ క్యాప్లోనా సస్పెన్షన్ బ్రిడ్జ్, నెక్స్ట్ ట్రీ టాప్ అని ఉంటుంది అనమాట. యాక్చువల్గా ట్రీస్ ఒక ట్రీ నుండి ఇంకో ట్రీకి బ్రిడ్జ్ టైప్ లాగా వుడెన్ వేస్ లాగా ఉంటుంది అనమాట. అది మనం ఎక్కుతాం, దాన్ని ట్రీ టాప్ అంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే క్లిఫ్ వాక్ అని ఉంటుంది అనమాట. సో అది మెయిన్ అట్రాక్షన్స్. సో చూస్తున్నాం కదా, అదే క్యాప్లోనా సస్పెన్షన్ బ్రిడ్జ్. సో ఆల్రెడీ చాలామంది నడుస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే బ్రిడ్జ్ బాగా వాగుల్ అవుతుంది, సో అంటే ఎక్కువ ఊగుతూ ఉంటుంది, ఇంకో జాగ్రత్తగా నడాలి అని చెప్తారు. బట్ అది చాలా స్ట్రాంగ్, మనకు అలా అనిపిస్తుంది ఊగుతున్నట్టు. Oh no, I'm good. Yeah, thank you. Thanks for asking. సో ఇది చూస్తాం కదా, ఇది యాక్చువల్గా సువెనీర్ షాప్స్ అండ్ పక్కనే
రెస్టారెంట్ కూడా. సో మనకు కావాలంటే వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత సూనర్ షాప్కి వెళ్ళి చూడొచ్చు, ఏం కావాలంటే ఏమైనా తీసుకోవచ్చు. అండ్ రెస్టారెంట్ మేబీ డ్రింక్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ ఏమైనా దొరుకుతుంది, సో అవైనా తీసుకోవచ్చు. ఈ క్యాప్లానో సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది క్యాప్లానో రివర్ పైన ఉంటుంది. సో ఇది యాక్చువల్గా 1889లో రోప్స్తో బిల్డ్ చేశారు. తర్వాత స్టీల్ కేబుల్స్కి మార్చారనమాట. సో 1956లో దీన్ని అప్గ్రేడ్ చేశారు. సో ఇది యాక్చువల్గా 137 మీటర్స్ లాంగ్ అండ్ 70 మీటర్స్ హైట్ ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ స్ట్రక్చర్ అంటే రీబిల్డ్ చేశారు కదా, సో ప్రజెంట్ స్ట్రక్చర్ ఏంటంటే ఏరోప్లేన్ వెయిట్ అంత సపోర్ట్ చేసే అంతలా ఉందన్నమాట ఆ స్టీల్ కేబుల్స్ వల్ల. Treehouse. The treetop is essentially, think of you as a squirrel and you're walking on top of these giant trees. So you're gonna do the treetop. There's a scavenger hunt for prizes if you want to do that. Open to kids and adults. Do that. Then you're gonna walk here. You're gonna see Grandma Capilano, the oldest bridge. I keep on calling it a bridge. The oldest tree here. Grandma Capilano is also the tallest tree. Grandma Capilano is 250 feet tall, so taller than the bridge right over there. And Grandma Capilano is around 750 to 800 years old. So that tree's been here ever since Capilano Bridge became a thing.
So you go there, down, you'll see Big Doug. Just another younger version of Grandma Capilano. Can I ask where the banana slug thing you showed us? Right over here. It's right there. Yeah. సో చూస్తున్నాం కదా, అదే యాక్చువల్గా ట్రీ టాప్స్. సో ఆ బ్రిడ్జెస్ లాగా ఉన్నాయి కదా, అందులోనే నడుస్తున్నారు అందరూ. సో అక్కడ నుంచి చూడడానికి వ్యూ బాగుంటుంది అనుకుంటున్నా. కాసేపట్లో మనం అక్కడికి వెళ్దాం, చూద్దాం పదండి. సో నేను ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాను, ట్రీ టాప్ ఆఫ్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుండి 5-10 minutes పడుతుంది. ఒక సర్క్యూట్ లాగా ఉందన్నమాట, రౌండ్ సర్క్యూట్ లాగా. సో అది అయిపోయిన తర్వాత కింద 5-10 minutes ట్రైల్ ఉంటుంది, నేచర్ వాక్ అవన్నీ ఉంటుంది అన్నమాట. Put your hand up for skin. Okay, hands down. Hands up again for teeth. Hands down, skin. Hands down. So, this picture is a microscopic picture of banana slug's teeth. So there's around 22,000 to 27,000 teeth that a banana slug has. సో చూస్తున్నాం కదా, ఇదే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ క్లిఫ్ వాక్. ఇది ఒక ఆర్క్ సింబల్లో ఉంటుంది అనమాట. సో కింద సపోర్ట్ ఏమి ఉండదు, మొత్తం సపోర్ట్ అంతా రాక్స్ ఉంటాయి కదా, రాక్స్కి స్టీల్ వైర్తో సపోర్ట్ చేసి ఒక ఎడ్జ్లో ఉంటుంది అనమాట. కింద ఏమి ఉండదు కాబట్టి కొద్దిగా కిందకి చూడడానికి కొద్దిగా మనకు భయం వేస్తుంది. బట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది క్యానియన్ వ్యూ కోసం. అండ్ అది చాలా నేరో ఉంటుంది అనమాట, చాలా నేరో పాత్ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా మనం వెళ్దాం పదండి.
ఇది చూస్తాం కదా ఆర్క్ లాగా ఉంది, ఒక సెమీ సర్కిల్ లాగా ఉందన్నమాట. ఇదంతా ఈ వెయిట్ అంతా ఈ ఐరన్ రాడ్స్ ఉన్నాయి కదా, ఐరన్ రాడ్ ఐరన్ దీని మధ్య ఉంటుంది. అండ్ పైనుంచి చూడడానికి బాగుంటుంది. సో చూస్తాం కదా అదొక గ్లాస్ ఏరియా. సో అక్కడ నుండి ఫోటోలు తీసుకోవడం అదంతా చాలా బాగుంటుంది. అండ్ అక్కడ నుండి కింద చూడడానికి క్యాప్లోన రివర్ చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, మనం ఇప్పుడు క్లిఫ్ వాక్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక చిన్న సర్క్యూట్ ఉంటుంది అనమాట స్టార్టింగ్ పాయింట్ వెళ్ళడానికి. సో వెళ్ళే దారిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఒక క్యాప్లను బ్రిడ్జ్ ఫ్రేమ్ ఒకటి ఉంటుంది, ఫోటో ఫ్రేమ్, అక్కడ మనం దిగి ఫోటో తీసుకోవచ్చు. అలాంటి స్పాట్స్ ఉంటాయి. సో అవి కవర్ చేద్దాం పదండి. క్లిఫ్ వాక్ చేసాం కదా, ఈ క్లిఫ్ వాక్ టాప్ వ్యూ ఇది. ఇప్పుడు ఏంటంటే మనం స్టేకి వెళ్ళడమే. ఇక్కడ నుండి చెప్పా కదా మనకి ఫ్రీ షటిల్ ఉంటుంది. సో బయటకు వెళ్తే బస్సు రెడీగా ఉంటుంది. ఆ బస్సు ఎక్కితే మనం డైరెక్ట్గా మన స్టే దగ్గరికి వెళ్తాం. సో అక్కడ నుండి మేబీ 1 కిలోమీటర్ వాక్ ఉంటుంది. వాక్ చేసి మన స్టేకి వెళ్ళిపోతాం అనమాట.